హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ భవ్య అఫీషియల్. సో ఈరోజు మీలాగ్ వచ్చేసి ఏంటంటే గెట్ రెడీ విత్ మీ ఫర్ టెంపుల్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మాఘమ అమావాస్య అనమాట. సో మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్ డేట్కి వెళ్ళిపోతున్నాం. సో అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇది నా గెట్ రెడీ విత్ మీ వీడియో అనమాట. కొంచెం అయితే మాయిశ్చరైజర్ ముందుగా అయితే అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, నా సోకులు అయితే అద్దం కూడా బాగానే ఉంటాయి అనమాట. సో తర్వాత అయితే జుట్టు చూడండి గైస్ ఎలా ఉంది. నేనైతే ఇలా లీవ్ చేసుకుందామా అని అనుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. హెయిర్ కట్ చేసుకున్న తర్వాత నేనైతే చాలా ఫీల్ అయ్యాను. కానీ సమ్ టైమ్స్ ఇలాంటి టైంలో పర్లేదులే, బాగానే అనిపిస్తుంది. కానీ లాంగ్ హెయిర్ అయితే ఇంకా చాలా బాగుండే అనిపిస్తుంది. సో వెనకాల నుంచి ఎలా ఉందో చెప్పండి. ఇలా అయితే జుట్టు వేసుకున్నాను అనమాట. సో అంతగా నచ్చలేదు, బట్ తప్పదు, మా ఫ్రెండ్కి చూపించొచ్చాను అనమాట ఇలా ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే కొంచెం పౌడర్ వేసుకుందాం అనమాట ఫేస్కి. సో పౌడర్ వేసుకోకపోతే అది కంప్లీట్ కాదనమాట. సో పౌడర్ వేసుకొని స్టిక్కర్ మ్యాండేటరీ అనమాట, అది లేకపోతే స్టార్ట్ అవ్వదు డే. నెక్స్ట్ అయితే కొంచెం కాజల్ అయితే అలా అప్లై చేసుకున్నాను. సో లిప్స్టిక్కి ముందు కొంచెం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. దాని తర్వాత అయితే లిప్ బామ్ అయితే పెట్టుకొని లిప్స్టిక్ అయితే పెట్టుకున్నాను గైస్. సో లిప్స్టిక్ ఎలా ఉంది, లిప్స్టిక్ పెట్టుకున్నాను. సో కొంచెం పర్పుల్ అండ్ పింక్ షేడ్లో ఉంటుంది అన్నమాట లిప్స్టిక్, ఇదే అనమాట. సో మేమైతే టెంపుల్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసుకోవాలనుకున్నారా? అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ అయితే నేనైతే చిన్న టాప్స్ పెట్టుకున్నట్టు కమ్మలు, ఇంత పెద్ద నాకైతే అవసరం లేదు. సో నెక్స్ట్ అయితే చున్నీ. సో బాయ్. తర్వాత వీడియోస్ అయితే నేను పెడతాను. సో చేసుకొని అయితే టెంపుల్కి రెడీ అయిపోయాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.